హలో అందరికీ. చాలామంది అంటుంటారండి, వేడిగా ఉన్నప్పుడు పాయసం పల్చగా ఉంది, చల్లారాక గట్టిపడిపోయిందని. అలా అవ్వదండి. ఇలా చేసుకోండి నేను చూపించిన విధంగా. లీటర్ పాలకి అర లీటర్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు హాఫ్ కప్పు సగ్గుబియ్యము నానబెట్టుకున్నాను. పాలు మరిగినాయి కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే సగ్గుబియ్యం అందులో వేసేసుకుందాము. ఈ సగ్గుబియ్యం మనకి వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత మనకి సగ్గుబియ్యం ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే, సగ్గుబియ్యము పైకి ఉడికిపోయినవన్నీ పైకి వస్తాయండి. అలాగా సగ్గుబియ్యం అన్నీ ఉడికే వరకు కూడా మీరు సేమియా వేయొద్దండి. సగ్గుబియ్యం ఉడికిపోతే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి. నేను హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుని దాన్ని మిక్స్ చేసుకోవాలండి. సేమియా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. లేకపోతే ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండలాగా అయిపోద్దండి. అలా అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే ఉండలాగా అవ్వదండి. కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఇలాగే ఉడికించుకున్న తర్వాత చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకుని నేను 2 కప్పులు పంచదార వేసానండి. మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే కనుక 3 కప్పులు వేసుకోండి. 3 కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. పొయ్యి మీద తాలింపు పనం పెట్టి దాంట్లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి అది ఫ్రై అయిన తర్వాత కిష్మిష్ వేసి ఫ్రై చేసుకోవాలండి. చేసేసుకుని దాన్ని తీసుకెళ్ళి మనం సేమియా చేసి పెట్టుకున్నాం కదా పాయసం, దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇదండి మీకు చల్లారిన తర్వాత కూడా పల్చగానే ఉంటుందండి. నేను చెప్పిన ఈ కొలతలతో చేసుకోండి. ఖచ్చితంగా మీకు వేడిగా ఉన్నప్పుడు ఎలాగుంటుందో చల్లారాక కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది ఖచ్చితమైన కొలతలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.